రైతులు ఆరుగాలం పండించినటువంటి మామిడి పంటకు సంబంధించి అమ్ముకోవటంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. ఒకసారి రోడ్డు పొడవునా కనుక చూసుకుంటే ట్రాక్టర్లతో టన్నుల కొద్దీ రైతులు మామిడి పంట తీసుకొచ్చి ఇక్కడ రోజుల తరబడి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. టోకెన్ రావడానికి 3 రోజులు పడుతుంది. టోకెన్ వచ్చిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఇంకో 24 గంటలు పడుతుంది. మొత్తంగా పంట తీసుకెళ్లి కంపెనీకి ఇవ్వడానికి 4 రోజులు పైగానే పడుతున్న నేపథ్యంలో పంట కొంత నష్టపోతూ ఉన్నాం, కొంత కుళ్ళిపోతూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు కొనేటప్పుడు 1 టన్ను టన్నున్నర వరకు కూడా పంట మాగిపోయింది లేదా పంట నష్టపోయింది కాబట్టి తీసుకువెళ్ళిపోయింది వెనక్కి అంటూ కొన్ని ట్రాక్టర్లను కూడా వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి. అట్లా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పంట అంతా కూడా కొంతమంది రైతులు విరక్తి పొంది రోడ్ల పక్కన పరేస్తున్నారు. కొంతమంది ఏమో వాటిని మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ అంతకుముందు వచ్చినటువంటి రైతు మళ్ళీ క్యూ లైన్లో వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నాం చిత్తూరు మెయిన్ నగరంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆ మార్కెట్ యార్డ్లో అయితే ఉన్నాం. ఒకసారి చూడొచ్చు మీరు ఏదైతే రైతులు తీసుకొచ్చినటువంటి మామిడికాయ కొనకపోవడం వల్ల తీసుకొచ్చి పక్కన పడేస్తే వాటిని తీసుకెళ్ళిపోయి డంపింగ్ యార్డ్లో పడేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి అక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఆ కాయ ఏదైతే ఉందో పంట ఏదైతే ఉందో దాన్ని కొనకపోవడం వల్ల వేస్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే దాన్ని తీసుకెళ్ళిపోయి బయట పారబోసినటువంటి దృశ్యం అయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఎట్లా ఉంది ఇక్కడ మార్కెట్లో మామిడి రైతుల పరిస్థితులు? రైతులు ఏం పైకి రారు. ఎందుకని ఆ మాట అన్నారు? ఏం చేయమంటావు, కష్టపడి 6 నెలల వరకు పనిచేసి దానిలో ఏం వస్తాం. జ్యూస్ వాళ్ళు ఉంటే ఈ కాయలకు రేటు వస్తుంది. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు ఈ పక్క రావడం లేదు. 70,000 అయింది నాకు మందు కొట్టేదానికి. ఓన్ ట్రాక్టర్ ఉన్నట్టు కొనుక్కొచ్చి కొట్టిందని కొట్టినోడికి 70,000 అయింది 7 ఎకరాలకి. దున్ని సొంత ట్రాక్టర్ అయితే కూడా కనీసం 15,000 నుంచి 20,000 పెట్టుకుంటాం. డీజిల్ ఖర్చు, రోటాటర్ బ్లేడ్లు ఖర్చులు, ఎరువు దొల్లడం, దాని చెట్ల దగ్గర కలబెట్టడం, ఈ ఖర్చులంతా లెక్కేస్తే కనీసం 10,000 కూడా మిగలదు ఈ సంవత్సరం. లోపలికి వెళ్తాకి టోకెన్లు రోజుకి ఎన్ని ఇస్తున్నారు? మొన్నటి నేను వచ్చిన రోజుకి 250 ఇచ్చినారు. 50 ముందుకు ఇచ్చిన, మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్గా 250 ఇచ్చారు. మళ్ళీ ఒక 50, 60, 300 అబో ఇచ్చినారని చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు రేపు టోకెన్ అనేది సిస్టమ్ లేదని, ఎందుకంటే ఈ వెహికల్స్ ఖాళీ అయిన తర్వాత ఇస్తామని చెప్పి. మీరు ఎంత లోడ్ వేసుకొచ్చారు సుమారు? ఇప్పుడు టనేజ్ 5 టన్స్. 5 టన్నులు ఉంటాయి.
ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 2 days అయింది, ఇంకో 3 days అబవ్ పడుతుంది. ఆ పాటి కాయలు మొత్తం చెడిపోతాయి. ఆడికి పోతే 1 ton రిటర్న్ వస్తుంది. ఒకవేళ ఎన్ని టన్నులు పోయి ఉంటాయి చెట్టుకొచ్చి? మొత్తం తోట మొత్తం మీద ఎన్ని టన్నులు పోయి ఉంటాయి? ఇది పోయి ఒక 2-3 టన్నులు మీరు కొయ్యకోకుండా వదిలేయటం వల్ల పోయినాయి, రాలిపోయినాయి, మగ్గిపోయినాయి. అదంతా వడ్లేసి ఉన్నాను. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న కాయలు ఏంటి ఒకసారి చూపిస్తున్నారు కదా. ఇది ఇలాంటి కాయ ఉంటే తీసుకుంటారు. చాలా వరకు ఇలాంటికే డ్యామేజ్ అయిపోయింది, చెట్టు కింద పడి రాలిపోయింది. చెట్టుకు 10 కాయలు ఉంటే 7 కాయల వరకు రాలిపోతా ఉంది. కనీస ధర లేకుండా రైతులు అక్కడక్కడే వదిలేస్తాడు. పోయిన సంవత్సరం చూసి మా దగ్గర అది తీసుకున్న గుజ్జ ఎక్కువ ఉండిపోయిందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళేమో. తప్పు ఎందుకంటే విజయవాడ కాయలు పనికిరాని కాయలంతా తెచ్చి వీళ్ళు జ్యూస్ చేసి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు నష్టపోయినారు. కానీ ఏ ఫ్యాక్టరీ వాళ్ళు కొంచెం చెప్పండి, ఎవరు చూసిందని? ఒక్క ఫ్యాక్టరీ తప్పవుతాయి, ఇది సిద్ధార్థ తప్పవుతాయి, వేరే వాళ్ళు ఎవరు చూసి నష్టపోయిందని చెప్పండి. కోత ఖర్చులన్నీ వస్తున్నాయి. రాదు. ఒక ట్రాక్టర్ లోడ్ చేయాలంటే 10,000 అవుతుంది. 22,000 కాడ అమ్మితే ఎట్లా చేయాలా? 5 టన్నులు 10,000 కదా. ఆ 10,000 పోతే ఇంక ట్రాక్టర్ బ్యాడ్ ఓడిచ్చేది. ట్రాక్టర్ కాడ వదులుతాము, 3 రోజులు పడుతుంది. మనకి డెమరేషన్ కట్టాలా? ఎట్లా చేయాలా?